హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో క్యాబేజ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది ఎప్పుడూ చేసుకునేలా కాకుండా కొంచెం కొత్తగా పచ్చికారం వేసి ఈ క్యాబేజ్ ఫ్రై తయారు చేసి చూపించబోతున్నాను. ఇది ఇలా చేసి పెట్టారంటే గిన్నె ఎట్టే ఖాళీ చేసేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ క్యాబేజ్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దామా. ఈ ఫ్రై కోసం అరకిలో క్యాబేజ్ తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకున్నాను. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. దీంట్లో కచ్చా పచ్చిగా దంచుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నా. ఇది కొంచెం ఫ్రై అయినాక పోపు గింజలు వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఈ పోపు ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే 2 ఎండుమిర్చి తుంచి వేసుకున్నాను. మనం ఫస్టే రెడీ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ఉంది కదా, అది దీంట్లో వేసేసుకున్నాం. ఇదంతా పోపులో కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇది క్యాబేజీకి బాగా పట్టేలాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. క్యాబేజీ ఫ్రై అయ్యేలోపు ఇప్పుడు మనం పచ్చికారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై చేసుకోండి. పల్లీలు ఫ్రై అయిపోయాయి, తీసి ఒక గిన్నెలో వేసుకుందాం. అదే ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఒక 7 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. మీకు కారానికి సరిపడా వేసుకోండి. ఒక చిన్న ముక్క అల్లం కట్ చేసి వేసుకున్నాను. దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇవి ఫ్రై అయిపోయాయి కదా, ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని మనం ఫస్టే ఫ్రై చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి వేసి ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఫ్రై చేసుకున్నాం కదా పచ్చిమిర్చి, అవి కూడా వేసేసుకుందాం. పావు కప్పు ఎండు కొబ్బరి వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకోండి. దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. క్యాబేజీ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఫస్టే రెడీ చేసి పెట్టుకున్న పచ్చికారం ఉంది కదా, అది దీంట్లో వేసేసుకుందాం. వేసేసుకొని క్యాబేజీకి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోండి. మంచి వాసన వస్తుంది, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. గుమగుమలాడుతూ క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాం. ఇది ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకుందాం.
అంతే, ఎంతో టేస్టీగా ఉండే పచ్చికారంతో క్యాబేజ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ క్యాబేజ్ ఫ్రై పొడి పొడిగా ఉండదండి, అన్నంలో కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. రసం, సాంబార్, పప్పు ఏది అవసరం ఉండదు. ఈ క్యాబేజ్ ఫ్రైతోనే అన్నం మొత్తం తినేయచ్చు. అంతే కదండి, ఇది చపాతీలో కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇది మీరు ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.